పాదయాత్ర ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది వైఎస్ ఫ్యామిలీ కదా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. కాని ఈసారి పాదయాత్రకు ముందు జగన్ తీసుకోబోయే ఒక నిర్ణయం వైసీపీ రాజకీయాల్లో పెద్ద తుఫానే రేపబోతోందా? ఏంటా నిర్ణయం? దీని గురించే ఈ విశ్లేషణ. అవునండి, మీరు విన్నది నిజమే. జగన్ పాదయాత్ర కంటే ముందు భారతీరెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇది కేవలం ఒక రూమరా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద స్కెచ్ ఉందా? పదండి దీని గురించి వివరంగా చూసేద్దాం. అసలు మనం ముందుగా ఒకటి అర్థం చేసుకోవాలి. వైఎస్ ఫ్యామిలీకి పాదయాత్ర అంటే ఏదో పొలిటికల్ ప్రోగ్రాం కాదు, అదొక సెంటిమెంట్. వాళ్ళకి పేటెంట్ ఉన్న సెంటిమెంట్ అనొచ్చు. ఈ సెంటిమెంట్కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. చూడండి, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతోనే కదా పవర్లోకొచ్చింది. అదే లెగసీని కంటిన్యూ చేస్తూ జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెప్తే షర్మిల గారు పాదయాత్ర చేశారు. కాని అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాని 2017లో జగన్ చేసిన పాదయాత్ర మాత్రం అబ్బో, అదో చరిత్ర సృష్టించింది. 2014లో ఓడిపోయాక జగన్ మళ్లీ పాదయాత్రకే వెళ్లారు. ఆ యాత్రతో ఆయన జనంలోకి వెళ్లారు, వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. రిజల్ట్ ఏంటి? ఏకంగా 151 సీట్లు. ఒకటి కాదు, రెండు కాదు, 151. అందుకే పాదయాత్ర అంటే జగన్కి మాత్రమే కాదు, పార్టీకి కూడా అదొక తిరుగులేని నమ్మకం. సరే, గతమంతా గొప్పగా ఉంది. మరి ప్రస్తుతం? ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పార్టీ ఇప్పుడు చాలా పెద్ద సంక్షోభంలో ఉంది. ఒకప్పుడు 151 సీట్లతో అఖండ విజయం, ఇప్పుడు కేవలం 11 సీట్లు. ఇది ఓటమి కాదండి, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ. పార్టీ పరిస్థితైతే రోజురోజుకి దారుణంగా తయారవుతోంది. వేమిరెడ్డి, మాగుంటలాంటి సీనియర్లు పార్టీని వదిలేశారు. రోజా, నాని, వంశీ లాంటి ఫైర్ బ్రాండ్స్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు అసలు యాక్టివ్గానే లేరు. సోషల్ మీడియా టీమేమో రెడ్ బుక్ కేసులకి భయపడి సైలెంట్ అయిపోయింది. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఇలా పార్టీ మొత్తం కుప్పకూలిపోతున్న టైంలో దాన్ని పట్టుకుని నిలబెట్టేదెవరు? ఈ ఒక్క ప్రశ్నే ఇప్పుడు జగన్ ముందున్న అతిపెద్ద సవాలు. ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి జగన్ ఒక మెగా ప్లాన్తో రెడీ అవుతున్నారు. కానీ ఆ ప్లానే ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్కి దారితీస్తోంది. ఈసారి ప్లాన్ చేస్తున్నది మామూలు పాదయాత్ర కాదండోయ్, దీనికి మహాపాదయాత్ర అని పేరు కూడా పెట్టేశారట. అంటే అర్థం చేసుకోండి, స్కేల్ ఎంత పెద్దగా ఉండబోతుందో. సుమారుగా 5,000 కిలోమీటర్లు, అక్షరాల 5,000 కిలోమీటర్లు నడవడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయంగా మామూలు విషయం కాదు. ఇక టైం ఎంత పడుతుందనుకుంటున్నారు? దాదాపు 7.5. అవును, 1.5 సంవత్సరం పాటు జగన్ జనంలోనే ఉంటారన్నమాట. అంటే పార్టీ ఆఫీస్కి, హెడ్ క్వార్టర్స్కి పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. జగనేమో జనంలో ఉంటారు, మరి పార్టీని ఎవరు నడిపిస్తారు? తల్లి విజయమ్మగారు, చెల్లి షర్మిలాగారు ఇప్పుడు పార్టీలో లేరు. నమ్మకమైన సీనియర్ నాయకులు ఎవ్వరూ అందుబాటులో లేరు. మరి లీడర్షిప్ గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానంగానే ఇప్పుడొక పేరు చాలా బలంగా వినిపిస్తోంది. ఆ పేరే వైఎస్ భారతీరెడ్డి. వైసీపీ వర్గాల నుంచే వస్తున్న లీకేంటంటే, జగన్ తన భార్య భారతీరెడ్డికి పార్టీలో ఒక కీలకమైన పాత్ర ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్. అయితే ఇది పూర్తిగా కొత్తేమీ కాదు. మీకు గుర్తుందా? గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు తెరవెనుక ఉండి పార్టీ వ్యవహారాలు, మీడియా మేనేజ్మెంట్, ఉద్యమాలు ఇలా అన్నీ చూసుకున్నది భారతీరెడ్డే. ఆమె ప్రభావం అప్పుడే అందరికీ తెలిసొచ్చింది. అసలు జగన్కి భారతీరెడ్డి ఎందుకొక సేఫ్ ఆప్షన్లా కనిపిస్తున్నారు? 1. మహిళా సెంటిమెంట్. 2. నమ్మకం, ఆమెను ఎవరూ ప్రశ్నించలేరు. 3. ఫ్యామిలీ మెంబర్. 4. గతంలో తన సత్తా ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇవన్నీ ఆమెను ఈ రోల్కి పర్ఫెక్ట్ క్యాండిడేట్గా చేస్తున్నాయి. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ స్ట్రాటజీ వైసీపీకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఒకటైతే క్లియర్, జగన్ ఈసారి చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. పాదయాత్ర అనేది ఆయన చివరి ఆయుధమైతే దానికి బ్యాకప్గా భారతీరెడ్డిని పవర్ సెంటర్గా రెడీ చేస్తున్నారు. ఈ 2 అడుగులు పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. మరి భారతీరెడ్డి నిజంగానే పార్టీ బాధ్యతలు తీసుకుంటారా? జగన్ పాదయాత్రలో ఉన్నంతకాలం పార్టీని నడిపించగలరా? లేకపోతే ఇది కూడా ఒక పొలిటికల్ స్టంట్లాగా మిగిలిపోతుందా? ఇది జగన్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం అవుతుందా, లేక మరో ప్రయోగం మాత్రమేనా?
దీనికి సమాధానం కాలమే చెప్పు.